పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 టౌన్లో కోర్టుకి ఆనుకొని ఉన్న ఇళ్ల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. బాధితులు మాట్లాడుతూ గత 70 సంవత్సరాలకు పైగా ఇక్కడ నివసిస్తున్నామని, గతంలో ఇళ్ల పట్టాలు కేటాయించామని చెప్పి ఈ రోజు ఉన్నఫలంగా ఇల్లు జేసీబీలతో పోలీసు బందోబస్తుతో పడగొట్టారని, భార్య పిల్లలతో రోడ్డు మీద పడ్డామని, మాకు ఇల్లు కేటాయిస్తే గానీ మేము ఇక్కడి నుంచి వెళ్ళమని, నమ్మి ఓట్లు వేస్తే ఇలా అన్యాయం చేస్తారని అనుకోలేదని బాధితులు అన్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి నానా భీభత్సం సృష్టించారు. ఆత్మాహుతి చేసుకుంటానికైనా బాధితులు సిద్ధమంటున్నారు. ఎమ్మెల్యే వచ్చి పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి నమ్మకంగా ఓటేసాం. మాకు 2 ఇళ్ళకి అద్దె వెళ్ళిపోవడం, ఎక్కడికి వెళ్ళాం. మాకు స్థలాలు చీపెట్టలేదు, ఏమీ చీపెట్టలేదు. పొద్దున్న చిల్లులు పీకేశారు. మా బతుకులు ఏంటో ఇప్పుడు ఇక్కడ నుంచి పోలీసులు వచ్చి మమ్మల్ని కొట్టేసి వెళ్ళమండి. మాకు ఇల్లు చీపెట్టాక, మా బతుకుల మీద చీపెట్టాక మేము వెళ్తాం. అది పోలీసుల దౌర్జన్యం చేత ఏదో చేసుకుని పెట్రోల్ వేసి చచ్చిపోతాం అంతే. ఎమ్మెల్యే గారికి నమ్మకంగా ఓటేసాం. మాకు 2 ఇళ్ళకి అద్దె వెళ్ళిపోవడం, ఎక్కడికి వెళ్ళాం. మాకు స్థలాలు చీపెట్టలేదు, ఏమీ చీపెట్టలేదు. పొద్దున్న చిల్లులు పీకేశారు. మా బతుకులు ఏంటో ఇప్పుడు ఇక్కడ నుంచి పోలీసులు వచ్చి మమ్మల్ని కొట్టేసి వెళ్ళమండి. మాకు ఇల్లు చీపెట్టాక, మా బతుకుల మీద చీపెట్టాక మేము వెళ్తాం. అది పోలీసుల దౌర్జన్యం చేత ఏదో చేసుకుని పెట్రోల్ వేసి చచ్చిపోతాం అంతే. ఎమ్మెల్యే గారికి నమ్మకంగా ఓటేసాం. మాకు 2 ఇళ్ళకి అద్దె వెళ్ళిపోవడం, ఎక్కడికి వెళ్ళాం. మాకు స్థలాలు చీపెట్టలేదు, ఏమీ చీపెట్టలేదు. పొద్దున్న చిల్లులు పీకేశారు. మా బతుకులు ఏంటో ఇప్పుడు ఇక్కడ నుంచి పోలీసులు వచ్చి మమ్మల్ని కొట్టేసి వెళ్ళమండి. మాకు ఇల్లు చీపెట్టాక